ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు మరి ఈ యొక్క బైబిల్ క్లాస్ ద్వారా వాక్యం యొక్క అవసరత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి నేర్చుకోబోతున్నాం. మరి గతంలో కూడా నేను దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు, ప్రభువా బైబిల్ క్లాస్లో నేను ఏం చెప్పాలి లేదా ఏం నేర్పించాలని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు, దేవుడు గతంలో నేనేం చేశానంటే ఈ విధంగానే వీడియో రికార్డింగ్ చేసి బైబిల్ క్లాసులు కొన్ని వేసాం. అయితే అది ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి. అందులో చాలా అంటే అబద్ధ ప్రవక్తల గురించి కావచ్చు, లేకపోతే పాపం గురించి కావచ్చు, ఇలా కొన్ని అంశాలు అనేవి ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి, అంటే అసంపూర్ణంగా ఉండిపోయాయి. కాబట్టి వాటినే మళ్ళీ కంటిన్యూ చేయమని దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వటం జరిగింది. అందుకే దేవుని యొక్క వాక్యం యొక్క అవసరత గురించి చెప్పుకుంటూ, దేవుని చిత్తమైతే వాటిని కూడా నేను ఇంకా మీకు వాటిని మళ్ళీ కంటిన్యూషన్ చేసి దాని గురించి ఇంకా వివరంగా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం. వాక్యం యొక్క అవసరత మనందరం కూడా తెలుసుకొని వాక్యం ద్వారా మనం బలం పొంది ఆత్మీయంగా మనం ముందుకు సాగాల్సిన సమయం ఇది. కాబట్టి మనకు చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, మిగిలిపోయాయి. అంటే స్టార్ట్ అయితే చేశాము, కానీ అది కంప్లీట్ చేయలేకపోయాం. కొన్ని కారణాలు ఏవైనా సరే వాటిని పూర్తి చేయలేకపోయాం. కాబట్టి దేవుడు దాన్ని తిరిగి వాటినే మళ్ళీ కంటిన్యూషన్, అంటే దాన్ని కంటిన్యూ చేయమని దేవుడు ప్రేరేపించడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నాకు ఈ యొక్క విషయాన్ని, దేవుని యొక్క స్వభావం మనకు దీన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఎలాగంటే మనం భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని మళ్ళీ పునర్సృష్టి చేయడం అనేది దేవుడు చేశాడు. దేవుని స్వభావం అది. అంత చక్కగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే మిగిలిపోయి, అంటే అంతకుముందు స్టార్ట్ అయితే చేసాం కానీ కంటిన్యూ చేయలేదు, దాన్ని సంపూర్ణం చేయలేదు. అయితే వాటినే మళ్ళీ కంటిన్యూ చేయమని దేవుడు ప్రేరేపించడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం యొక్క అవసరత గురించి నేను మీకు ఈరోజు ఈ యొక్క బైబిల్ క్లాస్లో చూసుకున్నా. దేవుని చిత్తమైతే ఒక్కొక్క అంశం ఏదైతే మనం గతంలో చెప్పుకొని మిగిలిపోయాయో వాటిని కూడా కంటిన్యూ చేసుకుంటూ పోదాం. అయితే ఈరోజు దేవుని వాక్యం యొక్క అవసరత గురించి చెప్పినప్పుడు, పోయినసారి వివేకముగా ఉంది, అంటే వివేకం కలిగి ఉంది అనే ఆ పదం గురించి నేను చెప్పాను. వాక్యం ద్వారా మనకు ఎలాంటి వివేకం ఉంటుంది ఏంటి అనేది కొంతవరకు మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వాక్యం యొక్క అవసరత గురించి మనం చూసినప్పుడు 3 విషయాలు చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాక్యం దొరకని వారు ఎంతో మంది ఉన్నారు. వాక్యం అస్సలు వారికి అందటం లేదు, వాక్యం అనేదే అందటం లేదు. రెండవది ఏంటంటే, సరి అయిన వాక్యం అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సరి అయిన వాక్యం అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మూడవది ఏంటంటే, వాక్యం అందినా కూడా, వాక్యం వారికి దొరుకుతున్నా కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మాకు ఏం లేదు, ఈ వాక్యంతో అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు. ఈ 3 గుంపుల వారిని ఒకసారి మనం చూసినట్లయితే, వాక్యం దొరకని వారికి ఏముంది, ఆస్కారం ఉంది. అవును, మాకు వాక్యం దొరకలేదు, మేము అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకోలేదు, మాకు దేవుడు అంటే ఏంటో తెలియదు, ఇలాంటి విషయాలు చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది, వాళ్ళకు అవకాశం ఉంది. ఆ మాటలు అంగీకారయోగ్యం కూడా ఉండొచ్చు. అవును కదా, వీరికి వాక్యమే దొరకలేదు, అసలు వాక్యం ద్వారా వచ్చే ప్రయోజనం వీరికి జరగలేదు, ఇలాగ మనం అనుకోవచ్చు. ఇంకొంతమందిని చూస్తే అసలు సరైన వాక్యం దొరకటం లేదు. ఏదో వాక్యం చాలామంది చెప్పిన మాటలను బట్టి చూస్తే 10-15 నిమిషాల వాక్యం కొంతమంది చెప్తారు. అది కూడా అక్కడిక్కడ మాటలు ఏదో మామూలుగా అలా చెప్పేసి కానుకల గురించి ప్రోత్సాహం చేయడమో, లేదా శారీరపరమైన విషయాల గురించి ప్రోత్సహించడానికి ఏవో కొన్ని వచనాలు తీసేసుకొని అలా చెప్పేసి, అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి కాకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాక్యాలు చెప్తూ, మనుషుల నియమాలు, మనుషుల యొక్క ఏవైతే ఆచారాలు, పద్ధతులు, వీటికి సంబంధించిన వాటిని వాక్యంలో బోధించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే 3వ దాన్ని మనం చూసినట్లయితే, సరైన వాక్యం దొరికినా కూడా, వాక్యం వినొచ్చు, విని దాన్ని అర్థం చేసుకోవచ్చు, దాని ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవచ్చు. సరైన వాక్యం దొరికినా కూడా దాన్ని
పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక గుంపు, మొదటి గుంపుకైతే అసలు వాక్యమే లేదు. వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఏ విధంగా మాకు ఈ యొక్క జీవవాక్యం దొరుకుతుంది, జీవాహారం మాకు ఎలా అందుతుంది అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. రెండవది ఏంటంటే, వాళ్ళకి సరి అయిన వాక్యం దొరకటం లేదు. వాళ్ళేమో భ్రమలో ఉన్నారంటే, నాకు వాక్యం మంచిగానే దొరుకుతుంది లేదా పర్వాలేదు అన్నట్టుగా ఏదో నకిలీ సంతృప్తిలో ఉన్నారు. మూడవది మనం చూసుకున్నట్లయితే, వాక్యం దొరుకుతున్నా కూడా పట్టించుకొని వాళ్ళు చాలామంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఈ మూడు గుంపుల వారు దేవుని ఎదుట నిలబడితే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి మనం ఇమాజిన్ చేస్తే, ఒకసారి మనం దాని గురించి ఆలోచిస్తే ఎంత భయంకరమైన, బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితితో చూడండి. ఒక చోట నీకు అందాల్సిన వాక్యం, అంటే ఎవరికైతే సరైన వాక్యం అందుతూ ఉందో ఆ వాక్యము అందని వారికి అందితే ఎంతో సంబరపడిపోయి, సంతోషపడిపోయి ఆ వాక్యాన్ని విని అంగీకరించి దాని ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటారు. కానీ వాళ్ళకి అందటం లేదు. ఎన్నో మారుమూల గ్రామాల్లో, అందుకే గత కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు అండమాన్కి వెళ్ళటానికి ప్రేరేపించినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి, ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. అక్కడ అవి వాటిలో వెళ్ళి వాక్యం చెప్పే వాళ్ళు లేరు, చాలా అరుదు. ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని వ్యాపింపచేయటం కంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వ్యాపింపచేయటం కంటే, సువార్తను ప్రకటించటం కంటే వాళ్ళు స్థిరపడే విషయంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళ పిల్లలు స్థిరపడిపోవాలి, చక్కగా పిల్లలు చదువుకోవాలి, వీళ్ళకు చర్చిలు, బిల్డింగ్లు అవి ఇవి చేసుకొని హ్యాపీగా బతికేయాలి. ఏదో కొంత మటుకు నామకే వాస్తే వీడియోలు చేయడము, లేకపోతే పుస్తకాలు రాయటము, ఏదో నామకే వాస్తే చేస్తున్నారు. కానీ ఎంత భారం ఉండాలో, ఎంత ప్రయాసం ఉండాలో, ఎంత మూల్యం చెల్లిస్తూ ఈ పని చేయాలో అంతగా చేయటం లేదు. ఎందుకంటే ఒక అలవాటు పడిపోయిన ప్రాణం. ఒక ప్రసంగం చెయ్యాలి, చేయకపోతే వీళ్ళకి తృప్తి ఉండదు. లేదా ఒక పుస్తకం రాయాలి, ఒక పాట రాయాలి, లేదా ఏదో ఒకటి చేసి ఒక నామకే వాస్తే, ఒక సింపుల్, ఒక చూపించుకునే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నట్టుగా చూస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ఒకసారి మన ఇమాజినేషన్, అంటే మన ఆలోచనలో ఒకసారి ఆ ఒక క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ యేసు క్రీస్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు 3 గుంపుల వారు అక్కడక్కడ వేరు గుంపులుగా నిలబడ్డారు. ఒక గుంపు ఏమో అస్సలు వాక్యం అందలేదు, వాక్యం అస్సలు అందలేదు. మనస్సాక్షి ఉంది, లేకపోతే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడు, ఇవన్నీ పక్కన పెట్టి, అదంతా కాకుండా అసలు వాళ్ళకు వాక్యమే తెలియదు. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు, కోట్ల కొలది మంది ఉన్నారు. ఎన్నో మారుమూల గ్రామాల్లో వాక్యం చేరని గ్రామాలు ఉన్నాయి. అసలు వాక్యం జీవితంలో ఒక్కసారి కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని లేదా సువార్తను వినని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లేరని కాదు, ఉన్నారు. రెండో గుంపును చూస్తే వాళ్ళకు వాక్యం వింటున్నారు, కానీ వారికి సరియైన వాక్యం కాదు అదే సరియైన వాక్యం అని భ్రమలో ఉన్న వాళ్ళు చాలా మంది. మూడో గుంపును మనం చూస్తే వీరికి సరియైన వాక్యము, శ్రేష్టమైన వాక్యము, నిజంగా పరిశుద్ధమైన గ్రంథంలోంచి పరిశుద్ధమైన చక్కని అమూల్యమైన మాటలు వీరికి వినబడుతున్నాయి, నేర్పించబడుతున్నాయి, తెలియజేయబడుతున్నాయి. మరి ఈ గుంపును యేసు ప్రభు ఏ విధంగా తీర్పు తీరుస్తారు చెప్పండి? అసలు యేసు ప్రభు ఎదుట వీళ్ళు ఏం మాట్లాడటానికి ఉంటుంది? ఒకవేళ నీ దగ్గరకు వచ్చిన సేవకుడే వాక్యం అందని వారి దగ్గరికి పోతే, ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, నా దగ్గరికి సేవకుడు ఏదో అవసరాన్ని బట్టి వస్తున్నాడు, లేకపోతే ఏదో అంటే స్వార్థం కోసం వస్తున్నాడు అని భావిస్తూ ఉంటారు. చాలామంది స్వార్థపరులు ఉన్నారు, అవసరానికి విశ్వాసాలను వాడుకునే వాళ్ళు ఉన్నారు, విశ్వాసాలను బట్టి లబ్ధి నొందే వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు. కానీ అందరూ అలాగుండరు.
కాబట్టి నీ దగ్గరకు ఒక సేవకుడు వస్తున్నాడు అనేసరికి కొంతమందికి ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఆస్తి ఉందని వస్తున్నాడను, లేకపోతే నేను తప్ప ఇంకా ఈ సేవకునికి మేము విశ్వాసులం కదా, మేము తప్ప ఇంకెవరు లేరు, దిక్కు మొక్కు లేరు, కాబట్టి ఏదో మేమే మా దగ్గరికే రావాలి అన్నట్టుగా. అంటే ఇలాంటి ఒక నిత్యమైన ఒక చీప్ మెంటాలిటీ కలిగి చాలా మంది ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు సేవకుల్ని పంపిస్తాడు. దేవుడు నీ దగ్గరికి పంపించి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సరైన వాక్యం వినని వారికి కూడా అవకాశం దొరకలేదేమో. నీకు సరైన వాక్యం అందుతుంది, సరైన వాక్యం అందుతుంది. పదే పదే నీకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకంటే నీకు వాక్యం అవసరం ఉంది కాబట్టి దేవుడు నీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు నీకు అవసరం కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒక చోట అసలు వాక్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకో చోట అసలు సరి అయిన వాక్యం ఏంటో తెలియదు, వాళ్ళు విన్నదే సరి అయినది అనే ఒక భ్రమలో, మాయలో, మోసంలో. ఒకసారి ఈ ఉదయకాల బంధు లేదా ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏంటి పరిస్థితి ఏంటి? దేవుడు వీళ్ళకి అన్యాయం చేయటం దేవునికి ఇష్టమా? దేవుడు వీళ్ళకి అన్యాయం చేస్తున్నాడా? ఎవరు వీళ్ళకి అన్యాయం చేస్తూ? దేవుడు నీకు వాక్యాన్ని అందించినప్పుడు ఆ వాక్యాన్ని అందని వారికి నువ్వు అందించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు వాక్యాన్ని విని, అందుకే చాలా మంది ఏం చేస్తారు, ఆత్మీకులుగా భావించుకుంటారు. నిజంగా సరైన ఆత్మీకులు అయితే వాళ్ళు ఏం చేస్తారు, తాము విన్న వాక్యాన్ని ఇతరులకు చేర్చడం కోసం ప్రయాసపడతారు. మేము వాక్యం వింటాం, మా పనులు మేము చేసుకుంటాం, తింటాం, తాగుతాం, మాకు నచ్చినట్టుగా జీవిస్తాం అంటే వాళ్ళు సరైన విశ్వాసులు కాదు. వాళ్ళు భయంకరమైన భారీ శిక్షకు యోగ్యమైన వ్యక్తులు. వాళ్ళు అంటే జీవితాన్ని జీవించేవాళ్ళు. ఎందుకంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు, వాక్యాలు వింటారు, తలలు పేస్తారు, తర్వాత పోయి సంపాదన మీద పడతారు, తింటారు, తాగుతారు, హ్యాపీగా బతికేస్తాం అనుకుంటాం. కానీ నీకందరి వాక్యం ఎందుకు నువ్వు ఇతరులకు అందించలేకపోతున్నా, లేదా ఎందుకు అందించడానికి ఆ మనసు, ఆ భారం నీకు ఎందుకు లేదు? ఎందుకంటే నీ మనస్తత్వం మంచిది కాదు. నీలో సరైన ఆ ఆత్మ కార్యం అనేది ఇంకా జరగలేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకవేళ నీలో బలంగా కార్యం చేస్తే నువ్వు ఖచ్చితంగా నాకు అందని వాక్యం నేను ఇతరులకు అందిస్తాను అని ముందుకు వస్తాను. కొంతమంది ఆ విధంగా రారు ముందుకి. వాళ్ళ వాక్యం వినటానికైతే వస్తారు, కానీ ఆ వాక్యాన్ని ఇతరులకు చేర్చడంలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా అసలు ఆ ఆలోచన కూడా ఉండదు. అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, అసలు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఎక్కడైనా ఛాయ్ మంచిగా ఉంటే, ఎక్కడైనా టిఫిన్ మంచిగా ఉంటే, ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్లో మంచి మంచి ఐటమ్స్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి రుచి చూసిన వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ ఛాయ్ బాగుంటుంది, ఇక్కడ రెస్టారెంట్లో అన్నం బాగుంటుంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది అని చెప్పి వీళ్ళు పని కట్టుకొని తీసుకెళ్ళి అక్కడ తినిపించి ఏం చేస్తారు. ఎందుకు? శారీర పరంగా ఆ ఒక రుచి వారికి తెలుసు కాబట్టి ఆ రుచిని వీళ్ళకు కూడా వీళ్ళు కూడా ఆ రుచిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్తారు. అలాగే ఈరోజు వాక్యం యొక్క రుచి నీకు తెలిస్తే, వాక్యం యొక్క అవసరత నీకు తెలిస్తే, వాక్యం యొక్క లోతు నీకు అర్థమవుతే నువ్వేం చేస్తావు? ఇతరులకు వాక్యం అందించటంలో ప్రయాసపడతావు. అన్యజనులను ఏ విధంగా క్రీస్తులోనికి తీసుకుని రావాలి, ఏ విధంగా వారికి దేవుని మాటలు చెప్పి సువార్తను ప్రకటించి వారిని దైవికంగా దేవునిలోనికి ఎలా నడిపించాలి అనే ప్రయాసంలో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పౌలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన అత్యధికంగా సువార్త పరిచర్యను మనం చూడవచ్చు. అనేకమైన దాదాపు 3-4 సార్లు ఆయన ప్రయాణం చేసి ఆయా సంఘాలను దర్శించి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించి ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? ఎందుకంటే ఆయనకు ఆ భారము లేదా ఆ మనసు ఆయనకుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్యజనులైన వారు ఎంతోమంది ఉన్నారు, దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మతం కాదు, కులం కాదు, వర్గం కాదు మనం చూడాల్సింది. అసలు దేవుని వాక్యం ఎరగని ప్రజలకు నేను దేవుని వాక్యాన్ని అందించాలి, అసలు దేవుడు అంటే ఏంటో తెలియని వారికి దేవుడు అంటే ఏంటో తెలియజేయాలి అనే భారం ఒక విశ్వాసకు ఉండాలి. ఆ భారం లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా సరి అయిన విశ్వాసిగా మారలేదు, ఇంకా నీలో ఆ సరి అయిన ఆ ఆత్మకార్యం అనేది జరగలేదు. అందుకే ఇక్కడ
మనం చూసిన మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఏం చేయాలంటే ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే అలా సేవకులు, అభిషక్తులు మన కోసం ప్రయాసపడ్డారు, పడి మనకు సువార్తను అందించారు, వాక్యాన్ని అందించారు. కానీ మనం కూడా అలాగే దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క వాక్యం ఒక అవసరతను మనం గుర్తెరగాలి. మనం వాక్యం యొక్క అవసరతను గుర్తెరగటమే కాకుండా ఆ వాక్యాన్ని అందుకున్న మనము ఇతరులకు, అంటే వాక్యం దొరకని వారికి, సరియైన వాక్యం దొరకని వారికి వాక్యాన్ని అందించే బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంటుంది. సేవకుని మీదే కాదు, ప్రతి విశ్వాసి మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ భారం నీకు లేకపోతే, అందుకే ఈరోజు చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఇట్టి భారం లేకుండా, సువార్త ప్రకటించాలనే భారం లేకుండా, వాక్యము విస్తరింప చేయాలనే భారం లేకుండానే జీవించేస్తున్నారు. అటు వారు చాలా చాలా భారీ శిక్షకు యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని గంభీరంగా మీరు ఆలోచన చేయండి. రానున్న దినాల్లో మరి ఇట్టి మనస్సు కలిగి సువార్త వ్యాపకంలో మీరు ముందుకు రావాలని, అలాగే దేవుని వాక్యం అందని వారికి దేవుని వాక్యాన్ని అందించి, సరియైన వాక్యం తెలియని వారికి సరియైన వాక్యం తెలియజేసి వారిని సరియైన మార్గంలోనికి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. సమయం ఆసన్నమవుతుంది. యేసు ప్రభు రాక ఆసన్నము, త్వరగా ఆయన రానే ఉంటుండగా ఆయన రాకులు ఎత్తేబడే గుంపులో మనం ఉండాలంటే ఈ చివరి దినాల్లో మనం ఈ పని చేయాలి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.